రామాయణం 24,000 శ్లోకాలు. మొత్తం 6 కాండలు. అవి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండలు. 6 కాండాల మీద ఒక కాండ ఉత్తరకాండ. రామాయణాన్ని ఆది కావ్యం అని అంటారు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుణ్ణి చంపిన తర్వాత ఆయన అవతారం సమాప్తం చేయాలి. కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అది ఏమిటంటే, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరములు అరణ్యాలలో గడిపాడు. భగవంతుడు గనక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు. భగవంతుడు గనక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు. భగవంతుడు గనక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు. భగవంతుడు గనక ఇలా అనుకుంటుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలా కాకుండా ఒక మనిషిలాగా బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో కూడా చెప్పాడు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవాలి. ఎక్కడన్నా రాముని గూర్చి మాట్లాడుతుంటే స్వామి హనుమంతుడు తప్పకుండా వచ్చి వింటారట. రామ అంటే లోకులందరినీ రమ్మింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరులో తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరులను ఎందుకు విడిచిపెట్టావని బ్రహ్మ అడగలేదు. రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను, నాకు నరులు ఒక లెక్క అంటాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడుగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం జపించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో బాలకాండ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.